अवतार मेहर बाबा की जय। పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై నాదములో ప్రభు నామము కలిపి మెహరు నిరూపము నీయద నిలిపి నాదములో ప్రభు నామము కలిపి మెహరు నిరూపము నీయద నిలిపి అహమును వీడుచు ఇహమును మరచుచు అహమును వీడుచు ఇహమును మరచుచు పాహి మెహేరని పాలించమనుచు పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పరవశమగుటే ప్రభు ప్రేమ వరమని పాడవే పరవశమై మనసా పాడవే పరవశమై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. మనం గత అంటే ఒక 2 వారాల నుంచి మెహర్ ప్రభు చరితమని మొదటి భాగంలో మొదలు పెట్టుకున్నాం ప్రభు అనుమతితో. ఈ మొదటి భాగంలో ఎంతవరకు చదువుకున్నామంటే కిందటి వారం బాబా సద్గురువులో ఒకరైన బాబాజాన్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది బాబా ఆర్డరింగ్ అండి. ప్రభు చరిత్రను రాయమని చెప్పింది ఆయనే. అది ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అనేది బాబా ఇన్స్ట్రక్షన్ తీసుకునే బాబూజీ గారు రాశారు కనుక ఇందులో ఫస్ట్ సద్గురుని అయిన బాబాజాన్ గురించి మనం తెలుసుకుంటాం. కిందటి వారం ఏం తెలుసుకున్నాము అంటే ఈ సముద్ర ప్రయాణం జరుగుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే సడన్ గా తుఫాను వచ్చి అందరూ కూడా భయభ్రాంతులవుతారు. ఇంకా ఓడ మునిగిపోతుంది ఖాయం అనుకుంటారు అందరూ. కానీ ఒక్క బాబాజాన్ మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చుని అందరూ భయపడుతుంటే ఆవిడ ఒక అతన్ని ప్రయాణికుడిని పిలిచి ఒక రుమాల్లో జోలు కట్టి అందరినీ కూడా ఒక్కొక్క పైసా అడిగి తీసుకోమని భగవంతుని ప్రాధేయపూర్వకంగా ప్రార్థించమని. ఆ ప్రార్థన కూడా ఎలా అంటే, ఓ భగవంతుడా, ఈ ఓడను తుఫాను బారి నుండి కాపాడు. మదీనా చేరగానే నీకు ప్రీతముడైన ప్రవక్త పేరు మీద బీదవారికి ఆహారాన్ని పంచి పెడతాను అని ఒక ప్రార్థన చేయమని, అలా ప్రార్థన చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్క పైసా వసూలు చేయమని ఈ బాబాజాన్ ఆజ్ఞ ఇస్తుంది. అందరూ కూడా ఒక్కొక్క పైసా ఇవ్వడం, ప్రయాణికులందరూ కూడా చాలా బాబాజాన్ ఆదేశించినట్లు భగవంతుని ఆర్ద్రతతో ప్రార్థిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు అలా ప్రార్థన చేశారో క్షణాల్లో ఆ తుఫాను తగ్గుముఖం పట్టడం, అంటే చావు తథ్యం అనుకున్న ప్రయాణికులందరూ కూడా అద్భుతమైన రీతిలో కాపాడబడ్డారు. ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఈ మక్కా చేరగానే ఈ ఓడలోని ప్రయాణికులు ఆశ్చర్యకరంగా రక్షింపబడిన ఈ ఉదంతం దశ దిశలా వ్యాపించి ఈ బాబాజాన్ ఆశీస్సులు పొందడానికి జనాలు తండోపతండాలుగా రావడం మొదలెడతారు. ఆ తర్వాత బొంబే వస్తారు, తర్వాత పూనా వస్తారు. అక్కడి వరకు చదువుకున్నాం అండి. పూనాలో సంఘటన ఒకటి ఇక్కడ రాస్తున్నారు. పూనా నగరంలో బాబాజాన్కి స్థిర నివాసం లేనందువల్ల రాత్రి సమయంలో ఏదో ఒక రహదారి పక్కన పరుండి గడిపేది. ఒకసారి ఆమె వకాడియా బాగ్ కనబడే ఒక ముస్లిం సమాధి వద్ద విశ్రమించి అచ్చటి నుండి దిగి వద్దనున్న పాంచిపీర్ అనబడే ఒక మరో ముస్లిం సమాధి వద్దకు వెళ్ళింది. ఆ ప్రదేశంలో విపరీతంగా చీమలు పుట్టలున్నాయి. బాబాజాన్ విశ్రమించినప్పుడు
ఆ చీమలు గుంపులు గుంపులుగా ఆమె శరీరంపైకి ఎగబ్రాకి కుడుతూ ఉండేవి. దీనివలన ఆమె శరీరం మీద పెద్ద దద్దుర్లు ఏర్పడేవి. బాబాజాన్ మాత్రం ఏమీ జరగనట్లు నిశ్చలంగా ఉండేది. ఒకరోజు కసం బి రఫాయి అనే వ్యక్తి ఆ ప్రదేశానికి రావడం సంభవించింది. శరీరం నిండా గుంపులుగా చీమలు ప్రాకుతూ ఉన్న బాబాజాన్ చూసి ఆమె పరిస్థితి చూసి తట్టుకోలేక దుఃఖించాడు. బాబాజాన్ అనుమతితో కసము ఆమె శరీరంపై పాకుతున్న చీమలనన్నిటినీ తొలగించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పని అతని వల్ల కాలేదు. ఎలాగో బాబాజాన్ బ్రతిమలాడి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతి కష్టం మీద ఆమె శరీరం నుండి వందలాది చిన్న చిన్న చీమల్ని తొలగించగలిగాడు. ఈ పని ఎంతో బాధాకరమైనప్పటికీ బాబాజాన్ మాత్రం ఏ రకమైన బాధను వివిధ ప్రదేశాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటూ బాబాజాను చివరగా రాస్తాపేటలోని బుఖారిషా మసీదు వద్ద గల వేప చెట్టు కింద స్థిరపడింది. ఆ మసీదు పక్కనే సర్దార్ రస్టే అనే ఒక ఆమె భక్తుని ఇల్లు ఉంది. క్రమక్రమంగా బాబాజాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. ఆ ప్రదేశం ఇరుకుగా ఉండి ఆమె ఇబ్బంది పడేది. అందుకని ఆమె శిష్యులు ఆమెను వేరొక స్థలానికి మారమని ప్రాధేయపడ్డారు. ఆమె ఖచ్చితమైన స్వరంతో ఇలా అంది, ఈ ప్రాంతంలో ఒక దెయ్యముంది. దాన్ని పారద్రోలే వరకు ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుండి కదలడానికి వీలులేదు అంది బాబాజాన్. ఆమె ఎంచుకున్న ఆ ప్రాంతానికి ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. మున్సిపాలిటీ వాళ్ళు రహదారిని వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా ఒకనాడు ఆ మర్రి చెట్టును నరికివేశారు. అకస్మాత్తుగా అకస్మాత్తుగా బాబాజాను ఆ స్థలాన్ని వీడి వెళ్ళిపోయింది. 2 వారాల పాటు స్వార్గేట్ ప్రాంతంలో జనసంచారం లేని ఒక సమాధి వద్ద గడిపింది బాబాజాన్. అక్కడి నుండి మాల్కామ్ ట్యాంక్ రోడ్డులో గల చారుబావుడి అంటే 4 నూతులు అని అర్థంట. అదే ప్రదేశం చేరి అక్కడ ఉన్న వేప చెట్టు కింద కూర్చుంది బాబాజాన్. ఆ వృద్ధనారి తన భౌతిక శరీరాన్ని పరిత్యజించే వరకు ఇక్కడే జీవించింది. ఈ స్థలం బాబాజాన్ చిట్ట చివరి నివాసమైంది. బాబాజాను చారుబావుడి చేరేసరికి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆ ప్రాంతమంతా దోమలు ముసురుతూ ఉండేవి. ప్లేగు వ్యాధిని కలగజేసే క్రిములు కూడా విస్తారంగా ఉండేవి. అందువలన ఆ ప్రాంతం పగలంతా నిర్మానుష్యంగా ఉండేది. రాత్రి అయ్యేసరికి మాత్రం దొంగలు, నేరస్తులు అక్కడికి చేరేవారు. చారుబావుడిలో బాబాజాన్ వేప చెట్టు కింద స్థిరంగా కూర్చుని ఉండేది. ఆ దృశ్యం ఎలా ఉండేదంటే గాలికి ఎగిరే అజ్ఞానపు ధూళి తన చుట్టూ తిరుగుతూ ఉండగా మధ్యలో దైవత్వం శిలలా స్థిరంగా కూర్చున్నట్లుగా ఉండేది. కొన్ని నెలల పాటు వాతావరణం నుండి ఏ రకమైన రక్షణ లేకుండా ఆరుబయట జీవించిన తర్వాత బాబాజాన్ ఆ ప్రాంతంలో గోనె సంచులతో నీడ కల్పించడానికి తన శిష్యులకు అనుమతినిచ్చింది. అన్ని కాలాల్లోనూ ఆమె అదే ప్రదేశంలో నివాసం ఉండేది. ఎవరైనా సరే అక్కడికి ఆహ్వానితులే. ఎంతో మంది ఆమెను దర్శించి ఆమె సాన్నిధ్యంలో లభించే దివ్య మధువును గ్రోలి వారి కష్టాలను మరిచిపోయేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతమంతా వైభవంగా మారిపోయింది. కొత్త భవనాలు వెలిశాయి. టీ షాపులు, హోటళ్లు కూడా ప్రారంభించబడ్డాయి. ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సదుపాయాలు కూడా కల్పించబడ్డాయి. బాబాజాన్ మకాం ఉండడం వలన చారుబావుడి ప్రాంతం అత్యంత నివాసయోగ్యంగా మారింది. తేజస్సు వెలువడే మూలం దగ్గరికి సమీపించే కొద్దీ సమీపించే కొద్దీ కాంతి కిరణాల తీవ్రత ఎక్కువవుతుంది. ఆ మూలాన్ని ఆచ్ఛాదనతో మరుగుపరిచిన తేజస్సు తన ప్రభావాన్ని చూపుతూ తన జ్వాలలతో చివరికి ఆ ఆచ్ఛాదనమనే దుస్ చూస్తుంది. అంటే ఆవిడని ఎంతలాగా ఆవిడ అలాంటి పరిసరాల్లో ఉన్నా కూడా ఆ తేజస్సు అలాగా అందరినీ కూడా అట్రాక్ట్ చేసేదని రాస్తున్నారు. బాబాజాని ఎప్పుడూ తేజోమయమై ఉండేది. అలాగే ఆమె సాన్నిధ్యం కూడా తేజస్సుతో నిండి ఉండేది.
బాబాజాన్ సమక్షంలో ఆమె తేజస్సుకు ప్రభావితం కానివారు లేరు. బాబాజాన్ వీధిలోనే తన దర్బారును నిర్వహించేది. ఆమె చుట్టూ భక్తులు చేరి కవ్వాలీలు పాడేవారు. జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆమె ముందు మోకరిల్లి ఆమెను ఒక చక్రవర్తిగా గౌరవించేవారు. భక్తులు తెచ్చిన పూలతో, ధూప దీపాలతో ఆమె సాన్నిధ్యం, సుగంధం విరజిమ్ముతూ ఉండేది. ఆమె దర్శన భాగ్యంతో ఆశీస్సులు పొందిన వారు తమకి ఈ అదృష్టాన్ని ప్రసాదించిన భగవంతునికి ధన్యవాదాలు అర్పించేవారు. క్రీస్తు శకం 1919 సంవత్సరంలో ఒక రోజున బాబాజాన్ తన చుట్టూ గుమిగూడిన భక్త జనాన్ని తక్షణమే వారి వారి ఇళ్లకు వెళ్లిపోవలసిందిగా హెచ్చరించింది. ఆమె ఆజ్ఞను గౌరవించి వారంతా అక్కడి నుండి ఖాళీ చేసి తమ గృహాలకు చేరారు. కానీ ఆమె అలా ఎందుకు ఆజ్ఞాపించిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కొద్ది క్షణాల తర్వాత ఒక పెను తుఫాను పూనా నగరాన్ని కుదిపివేసింది. కుంభవృష్టి వలన పూనా నగరంలో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఆమె భక్తులు బాబాజాన్ని తమ గృహాల్లో తలదాచుకోవలసిందిగా అభ్యర్థించారు. కాని అందుకామె నిరాకరించి వేప చెట్టు కిందనే కూర్చుంది. ఇతరుల క్షేమం కోసం ఆరాటపడిన బాబాజాన్ తాను మాత్రం తుఫాను బీభత్సాన్ని ఆరుబయట కూర్చునే భరించింది. క్రమంగా బాబాజాన్ కీర్తి ప్రతిష్టలు పలుదిశలా వ్యాపించి హిందువులు, మహమ్మదీయులు, జొరాస్ట్రియన్లు అనేక ప్రాంతాల నుండి ఆమె దర్శనం కోసం వచ్చేవారు. చారుబావుడి ప్రాంతం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. అర్హత గల వారందరికీ ఆమె దివ్య సుధను పంచేది. పవిత్రమైన ఆ వృద్ధమాతను దర్శించిన వారందరి హృదయాల్లో కృతజ్ఞతా భావంతో కూడిన సంతృప్తి కలిగేది. కాలం గడిచే కొద్దీ వేలాది మంది భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు ఆమెను ఆరాధించడం ప్రారంభించారు. చారుబావుడి ప్రాంతం ఎప్పుడూ బాబాజాన్ భక్తులతో కిక్కిరిసి ఉండేది. దీనితో ఆ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడేది. ఇది అప్పటి బ్రిటిష్ అధికారులకు సమస్యగా పరిణమించింది. దీనికి పరిష్కారం బాబాజాన్ని బలవంతంగానైనా సరే అక్కడి నుండి ఖాళీ చేయించడం. కానీ దానివలన ప్రజల నుండి వచ్చే నిరసనను, కలకలాన్ని ఎవరాపగలరు? అందుచేత వారు అట్టి ప్రయత్నాన్ని విరమించుకుని బాబాజానికి అదే ప్రాంతంలో ఆమె కూర్చునే వేప చెట్టుకి కొద్ది దూరంలో ఒక పక్కా గృహాన్ని నిర్మించడం జరిగింది. దానికయ్యే ప్రాథమిక ఖర్చును బ్రిటిష్ మిలిటరీ వారే సమకూర్చారు. కానీ ఆ నూతన గృహం కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న దానిలోనికి మారడానికి బాబాజాను నిరాకరించింది. పూనా నగరపాలిక అధికారులు ఆమె అభ్యంతరాన్ని పురస్కరించుకుని నూతన గృహాన్ని ఆమె కూర్చున్న ప్రదేశం వరకు పొడిగించి నిర్మించారు. బాబాజాను ఎట్టకేలకు అయిష్టంగానే దానిలోకి మారింది. బాబాజాన్ స్వభావం చాలా హుందాగా, గంభీరంగా ఉండేది. ఆమె మాసిన దుస్తుల్లో ఫకీర్ రూపంలో ఉన్న ఒక చక్రవర్తి. సుమారు 120 నుండి 130 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ముడతలు పడిన ఆమె ముఖం వికసించిన గులాబీలాగా ఉండేది. ఆమె నీలి కళ్ళలోని కాంతి ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించేది. తీక్షణమైన ఆమె చూపు సోకి ఎంతో మంది భగవదోన్మాదులుగా మారిపోయారు. ఆమె కొంచెం పొట్టిగా ఉండి వంగి ఉండేది. గమనం అంటే నడక మాత్రం ఉన్మత్తురాలి వలె ఉండేది. బాబాజాన్ తెల్లని శరీర ఛాయతో శరీరమంతా శిల్పి చెక్కినట్లు ముడతలతో నిండి ఉండేది. తెల్లని ఆమె శిరోజాలు భుజాలపై జాలువారుతూ ఉండేవి. ఆమె కంఠస్వరం అసాధారణమైన మాధుర్యంతో నిండి వీణులకింపుగా ఉండేది. సామాన్యమైన సన్యాసిగా ఆమె జీవించినప్పటికీ ఎన్నడూ భిక్షాటన చేయలేదు బాబాజాన్. ఆమెకు ఒంటి మీద ధరించిన దుస్తులు తప్ప ఏ సొత్తు లేదు. కాని ఆమె అమాయకత్వంలోనే చెప్పనలవిగాని అమూల్యమైన పెన్నిది దాగి ఉండేది. వేప చెట్టు కింద కూర్చున్న ఆమె ధూళి మాదిరిగా నమ్రతతో వ్యవహరించేది. ఆమె రాజసుఖాలను త్యజించిన ఒకనాటి యువరాణి అనే విషయాన్ని
ఎవరూ గ్రహించలేనంతటి సాధారణంగా మసులుకునేది. ప్రాపంచిక భోగాలను పరిత్యజించి పవిత్ర జీవనం ద్వారా ఆమె అతి విలువైన దివ్య పెన్నిధిని పొందగలిగింది. ఆమెలో సర్వము దాగి ఉంది. బాబాజాన్ తనకు సంక్రమించిన దివ్య వారసత్వాన్ని కుతూబియాత్ అంటే పెర్ఫెక్ట్ మాస్టరీ సద్గురు స్థితిని లోకోద్ధరణకు అంకితమిచ్చింది. చలికాలమైనా వేసవికాలమైనా అన్ని వేళల్లోనూ బాబాజాను వదులుగా ఉండే తెల్లని ప్యాంటు, దానిపై పొడవాటి జుబ్బా వేసుకునేది. భుజాలపై శాలువాను ధరించేది. ప్రకృతి నుండి తనను రక్షించుకోవడానికి ఇవి తప్ప ఆమె మరేదీ ధరించేది కాదు. ఆమె తలపై ఏ విధమైన ఆచ్ఛాదన ఉండేది కాదు. ఆమె తన జుట్టుని ఎప్పుడూ దువ్వుకునేది కాదు. నూనె రాసేదే కాదు. కనీసం తల స్నానం కూడా చేసేది కాదు. ఆమె వీధులలో తిరుగాడినప్పుడు ఒక చిన్న పిల్లవలే వడివడిగా నడిచేది. భక్తి సంగీతాన్ని వినేటప్పుడు ఆ సంగీతానికి అనుగుణంగా ఆమె శరీరం లయబద్ధంగా ఊగేది. బాబాజాన్ శారీరక లక్షణాలు క్షణానికో రకంగా మారుతూ ఉండేవి. ఒక్కో రోజు తీవ్రమైన జ్వరంతో ఆమె శరీరం సలసలా కాలేది. మరుసటి దినం ఏ ఔషధం తీసుకోకుండానే పూర్తి స్వస్థత చేకూరేది. ఆమె తన దగ్గరకు వచ్చేవారిని వయసుతో నిమిత్తం లేకుండా బిడ్డా అని కాని, బాబా అని కాని సంబోధించేది. ఎవరైనా ఆమెను అమ్మా అని పిలిస్తే ఆమె కోపం వచ్చి ఇలా మందలించింది. నేను పురుషుడను, స్త్రీని కాదు అని ఆమె అనేది. ఆమె ప్రకటన మహమ్మద్ ప్రవక్త మాటలకు అనుగుణంగా ఉండేది. మహమ్మద్ ప్రవక్త ఇలా అన్నాడు: ఇహలోక భోగాల్ని ప్రేమించేది స్త్రీతత్వం, స్వర్గ సుఖాలను ప్రేమించేది నపుంసకత్వం, దేవుణ్ణి ప్రేమించేది పురుషత్వం అనేవట. అందువలన ప్రజలామెను అమ్మా మరియు అయ్యా అనే రెండు శబ్దాలు కలిసేటట్లుగా అమ్మా సాహెబ్ అని ఆప్యాయంగా పిలిచేవారు. బాబాజాన్ జీవితంలో మహిమలు కూడా ముడిపడి ఉండేవి. ఆమె తనదైన ప్రత్యేక శైలిలో వైద్యం చేసేది. రోగులెవరైనా చికిత్స నిమిత్తం ఆమెను ఆశ్రయించినప్పుడు ఇలా అనేది: ఈ నా బిడ్డడు మాత్రం ఈ నా బిడ్డడు మాత్రల వలన బాధపడుతున్నాడు. ఇక్కడ మాత్రలు అంటే రోగి కూడబెట్టుకున్న సంస్కారాలు అని అర్థం. రోగికి బాధ కలిగిస్తున్న శరీర భాగాన్ని తన చేతితో తాకి ఏదో అదృశ్యమైన ఆత్మతో సంభాషించేది. ఆ తర్వాత బాధ పెడుతున్న శరీర భాగాన్ని అటూ ఇటూ 2-3 సార్లు కదిపి ఆ రుగ్మతకు కారణమైన సంస్కారాన్ని పో అనేది బావాజాన్. తక్షణమే రోగికి ఉపశమనం కలిగేది. ఒక రోజున దృష్టి పూర్తిగా కోల్పోయిన ఒక జొరాస్ట్రియన్ బాలుడు బాబాజాన్ సమక్షంలోకి చికిత్స నిమిత్తం తీసుకురాబడ్డాడు. బాబాజాన్ ఆ పసివాణ్ణి తన చేతుల్లోకి తీసుకుని ఏదో మంత్రాన్ని ఉచ్చరించి ఆ బాలుడి కన్నులపై తన నోటితో ఊదింది. వెంటనే ఆ బాలుడు బాబాజాన్ ఒడిలో నుండి దూకి నేను చూడగలుగుతున్నాను అని ఆనందంతో ఉరకలి వేశాడు. బాబాజాను ఒక ఫకీరులా ఏ ఆశ్రమము లేక వీధులలో జీవిస్తున్నప్పటికీ ఆమె భక్తులు మాత్రం ఆమె మీద తమకు గల భక్తికి చిహ్నంగా ఖరీదైన దుస్తులు, ఆభరణాలు కానుకలుగా సమర్పించేవారు. అటువంటి ప్రాపంచికమైన కానుకల పట్ల ఆమె విముఖత చూపేది. కానీ దొంగలకు మాత్రం ఇదొక మహదవకాశంగా ఉండేది. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను చాకచక్యంగా తస్కరించేవారు ఆమె వద్ద నుండి. అంతేకాదు, బాబాజాన్ చూస్తూ ఉండగానే ఆ వస్తువులను దొంగిలించేవారు. కానీ బాబాజాను అటువంటి దొంగలను ఎన్నడూ వారించలేదు. ఒకసారి బాబాజాన్ చక్కని శాలువాను కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నట్లుగా ఒక చెట్టు కింద పడుకుంది. అప్పుడు ఒక దొంగ అటుగా రావడం సంభవించి ఆ విలువైన శాలువాను ఎలాగైనా దొంగిలించాలని ప్రయత్నించాడు. కానీ ఆ శాలువా కొన బాబాజాన్ కింద ఉండడం వలన దానిని లాగే ప్రయత్నం తనకు ప్రమాదమని భావించాడు దొంగ. దానిని తస్కరించడం ఎలాగా అని ఆలోచిస్తుండగా బాబాజాను ఒక పక్కకు ఒత్తిగిలి శాలువాను తస్కరించడానికి దొంగకు సహకరించింది బాబాజాన్. వెంటనే ఆ దొంగ శాలువాను తీసుకుని పారిపోయాడు.
ఈ విధంగా బాబాజాను ఆ దొంగ పట్టుబడకుండా ఉండేలా, అతని అభిష్టం నెరవేరేలా సహకరించింది. మరో సందర్భంలో బొంబాయి నగరం నుండి ఆమె ఆశీర్వాదం వలన తన కోరిక నెరవేరిందని కృతజ్ఞతతో వచ్చిన ఒక భక్తుడు ఆమె చేతికి విలువైన 2 బంగారు గాజులు తొడిగాడు. అటువంటి కానుకలు ఆమెకు అయిష్టమన్న సంగతి అతనికి తెలియదు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఒక రాత్రి ఒక దొంగ బాబాజాన్ చేతుల నుండి గాజులను మొరటుగా లాగి తీసేశాడు. ఆ ప్రయత్నంలో ఆమె చేతులకు గాయమై రక్తం కారసాగింది. దొంగ వెంటనే తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ దొంగను పట్టుకోవడానికి సాయం కోసం దొంగ దొంగ అని అరిచారు. ఒక పోలీసు వచ్చి విషయం ఏమిటని అడిగాడు. చేతిలో కర్రని ఎత్తి అందరూ ఆశ్చర్యపడేలా బాబాజాను ఇలా అంది: కేకలు పెట్టి గొడవ చేసే వీరిని బంధించండి. నిజానికి నా ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది వీరే. వీళ్ళని తీసుకుపోండి అని అరిచింది. ఆమె మాటలకు అందరూ నిశ్చేష్టులయ్యారు. అంటే దొంగని పట్టించకుండా తనని డిస్టర్బ్ చేశారు ఈ జనాలని చెప్పి పోలీసుకి కంప్లైంట్ ఇచ్చింది బాబాజాన్. బాబాజాన్ చాలా అరుదుగా తినేది. ఒక వ్యక్తి ఆమె అవసరాలను, యోగక్షేమాలను చూడడానికి నియమింపబడ్డాడు. అతడు చాలా హాస్య ప్రవృత్తి కలవాడు. ఎప్పుడైనా ఆమెకు భోజనం చెయ్యమని చెప్పవలసినొచ్చినప్పుడు ఇలా అనేవాడు: అమ్మా సాహెబ్, మీకోసం మాసిక సిద్ధంగా ఉంది అనేవాడు. బాబాజాన్ తినే ఆహారాన్ని మాసికలతో పోల్చేది. దీని భావం ఏమిటంటే, మానవ శరీరం ఒక వస్త్రం. అది చిరిగినప్పుడు మాసిక ఎలా అవసరమో, అలానే శరీరాన్ని పోషించడానికి ఆహారం అవసరమని బాబాజాన్ అనేది. ఇలా బాబాజాను ఆహారం పట్ల తన అయిష్టతను తెలియజేసేది. మరిన్ని విశేషాలు మళ్ళీ వారం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అప్పారావు గారు.